కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ సంచాలకులు లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. సాంకేతిక విద్యాభ్యాసంలోనూ మౌలికమైన మార్పులు తీసుకొచ్చే దిశగా ఆలోచనలు చేస్తున్నామన్న ఆయన రాష్ట్రంలో ఏడాది క్రితమే ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి సంస్థను నెలకొల్పామన్నారు. 5 ఏళ్లలో 1 కోటి మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించి వారిని తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తామంటున్న లక్ష్మీనారాయణతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపుదల చేసేందుకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు అనుకున్న లక్ష్యం ఎంతవరకు సాధించగలిగి అనుకోవచ్చు? నైపుణ్యం అనేది చాలా కష్టమైన పని. మామూలు పరిస్థితుల్లో అయితే విద్యార్థి చదువుకునేటప్పుడే అంటే పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చదువుతో పాటు నైపుణ్యం కూడా ఉండాలి. అటువంటి పరిస్థితులు గత కొన్ని దశాబ్దాల వల్ల ప్రభుత్వం తీసుకునే ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న లేని వాటి ఏటి వల్ల అయితేనేమి అటువంటిది జరగడం లేదు. ఇప్పుడు 21వ శతాబ్దంలో మారుతున్న జనాభా నిష్పత్తి, జనాభాలో పురుషులు, స్త్రీలు, యువకులు అవన్నీ బేరీజ్ వేసుకొని దానికి తోడు టెక్నాలజీ వస్తున్న మార్పులు, శీఘ్రగతిన వస్తున్న మార్పులు అవి కూడా దృష్టిలో పెట్టుకుని మనకు విద్యార్థులకు లేదు డిగ్రీ సంపాదించి ఇంతవరకు ఏం ఉద్యోగాలు లేని వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలా, ఈ నైపుణ్యం పెంపొందించాలా అనేటువంటి దృష్టితోనే కేంద్ర ప్రభుత్వంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు. మనం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనికోసం అనే ఒక సపరేట్ శాఖనే పెట్టాడు. అసలు విద్యా వ్యవస్థలోనే రాకుండా ఉండేటువంటి యువత వచ్చి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసి తగిన స్కిల్స్ లేని వాళ్ళు, లేదు విద్యార్థులు ఇప్పుడు కాలేజీలో BA, BSc, BCom, పాలిటెక్నిక్, ITI అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడైనా యూనివర్సిటీస్లో కానీ కళాశాలలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తగిన శిక్షణ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టాము. కేంద్ర ప్రభుత్వం కూడా మనం ఎక్కడ లోపం ఉందని గమనించి ప్రతిదానికి ఒక నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని, స్కిల్స్ కరికులం ఫ్రేమ్వర్క్ అని పెట్టి ఒక స్టాండర్డ్స్ పెట్టి ఇది నేర్పించాలి పిల్లలకు. తర్వాత దానికి ఒక ఎవాల్యుయేషన్ అసెస్మెంట్ పెట్టి సర్టిఫికేట్, అంటే సర్టిఫికేట్ కూడా వాల్యూ ఉండాలా అనే ఉద్దేశంతో 42 సెక్టర్స్లో సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్స్ అని పెట్టారు. వాళ్ళు సెక్టర్స్ అంటే ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్ సెక్టర్, రీటైలింగ్ సెక్టర్, వెల్నెస్ అండ్ బ్యూటీ సెక్టర్, అగ్రికల్చర్, ఈ విధంగా అన్ని సెక్టర్స్లో వేరియస్ దీంట్లో వాళ్ళు కరికులం తయారు చేశారు. సగం వరకు అయింది. ఇప్పుడు దానికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలా, ట్రైనింగ్ పార్ట్నర్స్కి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలా, తర్వాత ఏ విధంగా టెస్ట్ చేయాలా, ఎవాల్యుయేట్ చేయాలా, సర్టిఫికెట్ ఇవ్వాలని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనం కూడా ఇక్కడ మోర్ దాన్ 12-14 సెక్టర్స్లో మేము ఆల్రెడీ ప్రయత్నం చేశాం. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కాలేజీలో ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. రెండో వైపు కరికులంలో కూడా చేంజెస్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రాడ్యుయేట్ కోసం BA, BSc, BCom ఎక్కువ నంబర్స్ ఉండేది వాళ్ళే. మొన్ననే నేను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కలిసి కామర్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కామర్స్లో ఇప్పుడు 2017 కంపెనీల పెద్ద పూర్తిగా చేంజ్ చేసేసి అది రిఫ్లెక్ట్ కావాలి కామర్స్ కరికులంలో. స్టూడెంట్కు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, మామూలు బ్యాంక్ ఏం చేస్తుంది, కార్పొరేట్ లాలో ఏంటి, ఈ సెబీ ఇవన్నీ మార్పులు అవన్నీ దాంట్లో రిఫ్లెక్ట్ కావాలి. అటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ముందుకు ఇప్పటికి 21వ శతాబ్దంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్టే మారింది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక ఎక్విప్మెంట్ ఇంకొక ఎక్విప్మెంట్ తనంతా తను మాట్లాడుకుంటుంది. ఈచ్ విల్ టాక్ టు ఈచ్ అదర్. దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. దాంట్లో ఏంటంటే సెన్సార్స్, రోబోట్స్, న్యూమాటిక్స్, మెకట్రానిక్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే 5-6 బ్రాంచెస్లో నుంచి పిల్లలు అట్ ఏ టైం వాళ్ళు ITI కానీ, పాలిటెక్నిక్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, రిసెర్చర్స్ కానీ అంత పవర్ఫుల్గా యాక్ట్ చేయొచ్చు అనమాట. అంటే టీమ్స్లో ఫామ్ అయ్యి వాళ్ళందరూ పేటెంట్స్ కూడా తయారు చేసే కెపాసిటీ ఉంది. అది కూడా ఒక 4 నెలలు అది కూడా రియాలిటీ అవుతుంది. తొందరలోనే కాలేజ్ సైడ్ ఐడెంటిఫై చేయడం, తర్వాత మాస్టర్ ట్రైనింగ్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం, వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అన్ని కాలేజీలో స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ అందరినీ 30 సెంటర్లు పెడతాం. దాని తర్వాత కూడా ఎక్స్పాండ్ చేస్తాం.
ముఖ్యంగా మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించే జిల్లా స్థాయిలో కానీ ప్రాంతీయ స్థాయిలో కానీ అంటే ఇది ఎప్పుడు కొంత ఈ కేంద్రాల ప్రారంభం కానీ కార్యకలాపాలు కానీ ఎప్పుడు నుంచి ఉండే అవకాశం ఉంది? నేను చెప్తున్నాను కదా, ఇవైతే 3 నెలలు 4 నెలలు ముందు సిమెన్స్ కేంద్రాలు అవుతాయి, 30 కేంద్రాలు వెంటనే అవుతాయి. అది కాకుండా ఇప్పుడు ఐటీఐస్లో డిగ్రీ కాలేజెస్లో కూడా బలోపేతం చేయాలనుకున్నాం. వాళ్ళు కూడా మొన్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్తో కలిసి సర్టిఫికేట్స్ కోర్సులు పెడుతున్నాం. మేము కూడా సాఫ్ట్ స్కిల్స్ మిగతా కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా చేయాలా, ఇప్పుడు జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ వాటిని ఏ విధంగా బలోపేతం చేయాలా. పాలిటెక్నిక్స్లో నేను ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాను, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి. వాటిని ఏ విధంగా ముందు నంబర్ ఇంక్రీజ్ చేయాలా, ఎక్విప్మెంట్ కూడా ఇవ్వాలి, వాళ్ళకు సాఫ్ట్వేర్ కూడా ఇవ్వాలి, అదే విధంగా చేయాలా. ఇవన్నీ కూడా మీకు తెలుసు, ప్రేమచంద్రారెడ్డి సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ ఉన్నాడు, గంటా సుబ్బారావు స్పెషల్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళిద్దరూ జిఎంఆర్ రావు చైర్మన్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పకడ్బందీ ప్రణాళికతో మామూలు కంటే కూడా క్వాలిటీగా ఇవ్వాలండి. ట్రైనింగ్ గురించి చాలామంది చాలా మాటలు మాట్లాడతారు, కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏంటంటే అదేమో చెప్తారు, ట్రైనింగ్ అంటే స్ప్రేయింగ్ అండ్ ప్లేయింగ్ కాదు. ఖచ్చితంగా ఏ విధంగా ఇగో ఈ షెడ్యూల్స్ ఇవంటే ఈ 100 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే వాటికి కావాల్సిన ఏదైతే అవసరం వాటిని అన్ని పెట్టి ఆ లెక్చరర్స్కు తగిన తర్బీదు ఇచ్చి దాంతో స్టూడెంట్స్కు లర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే విధంగా చేస్తున్నాం. రాజధాని నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది ఇప్పుడు రాబోతున్న నిర్మాతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో చాలామంది యువతకి ఉపాధి వాటి మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కొంత బాధ్యత అప్పచెప్పింది. అంటే రాజధాని ప్రాంతంలో యువకులకు ఎలాంటి ఉపాధి చూపించే అవకాశం ఉంటుంది, రేపు రాబోతున్న భవిష్యత్తులో ఎలాంటి అంశాలకి ఎలాంటి శిక్షణకి ఉపాధి గ్యారంటీగా దొరుకుతుందనే పరిస్థితులు ఉన్నాయి? మొదట 29 గ్రామాలు ఉన్నాయి కదా, ఆ గ్రామాల్లో మొదట మ్యాపింగ్ అంతా చేసాము. దాంట్లో ఎంతమందికి జాబ్స్ రావాలని 48% 46% ఉంది. వాళ్ళ అభిలాష ఏంటని కూడా తీసుకున్నాము. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి, అభిలాష వేరు, దానికి తగ్గట్టుగా మనకు ఎబిలిటీస్ ఉన్నాయా, శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేది ఒకటి. ఈ రెండింటికి మ్యాచింగ్గా మనం చేసే ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి ఎస్ నేను దీన్ని సాధించి తీరాలా అనేటువంటి ఒక నిర్ణయం వేరు. ఈ మూడిటికి తేడా ఉందనే విషయం మీరు ఒప్పుకుంటారనుకుంటాను ఎప్పుడు. కానీ మేము అందుకే ఇక్కడ పెట్టాము, కొన్ని కాలేజీల్లో టెక్కల్లో కొంతమందిని పెట్టాము. నేనేం గ్యారంటీ ఇస్తున్నా అంటే ఎంప్లాయబుల్ స్కిల్స్ గ్యారంటీ తప్పకుండా ఇస్తాం. వస్తే అన్నీ మా ఊర్లోనే కావాలంటే దొరకదు, నీకున్న డిగ్రీకి ఈ ఊర్లో దొరకాలంటే దొరకదు. మనం కూడా బయటికి పోయేదానికి ఓపెన్గా ఎస్ గవర్నమెంట్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేము ఇస్తామంటున్నారో దాన్ని చేసుకుంటూనే ఆ సామర్థ్యము అదంతా పుణికిపుచ్చుకుంటూనే ఏ విధంగా మెట్లు ప్రగతికి వేసుకోవాలనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో అయితే నేను క్లారిటీగా చాలా చిత్తశుద్ధి ఉంది మా దగ్గర. అవతల విద్యార్థులు కూడా యువత కూడా వాళ్ళలో ఏముంది, నాలో పట్టే ఉంది, ఆ పట్టుకు నా ఇంట్రెస్ట్కి అనుగుణంగా నేను నా కోరిక నా అభిలాషకు అనుగుణంగా ఏ దిశగా పోవాలనే నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి. 6 నెలల్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలన్నీ ప్రారంభమవుతాయి. ఏడాది సంస్థ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ దీనికి సంబంధించిన పగడ్బందీ ప్రణాళికలను రూపొందించి ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందడుగు వేస్తున్నామని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ క్యాష్వతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.